నమస్తే సిటీ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో పెద్ద ఎత్తున వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైస్ మిల్లులకు వచ్చి చేరుతుంది. కొన్ని చోట్ల వే బ్రిడ్జ్ కంటాలలో తూకంలో తక్కువ చూపిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. కొంతమంది రైస్ మిల్లర్లు వే బ్రిడ్జ్ కాంటా నిర్వాహకులు ఇటీవలే నేరేడుచర్ల సమీపంలో ఒక్కో ట్రాక్టర్ లోడుతో ఏకంగా 10 క్వింటాలు తక్కువగా చూపిస్తున్న మోసం బయటపడింది. నేపథ్యంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతుండటంతో అత్యధిక రైస్ మిల్లున్న మిర్యాలగూడ మండల పరిధిలోని తూనికల కొలత అధికారులు దాడులు నిర్వహించారు. రైస్ మిల్లులో వే బ్రిడ్జ్ కాంటాలను తనిఖీలు చేసి ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయేమో స్వయంగా గమనించారు. లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణ ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతులను మోసం చేసే విధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నన్ను ఆఫీసర్స్ నుంచోండి. మృతుడు అందే గిరీష్ కుమార్, తండ్రి వెంకటేశ్వర్లు, ఏజ్ 28 years, వేదాయపాలెం. ఇతనికి ఫోర్ట్ టౌన్ పిఎస్ దర్గామిట్ట పిఎస్లో రౌడీ షీట్ ఉన్నది. తేదీ 31/10/2022 సుమారు రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఇతని యొక్క ఫ్రెండ్ ఆటోలో టౌన్లో నుంచి వేదాయపాలెంకి వెళ్తూ ఉండగా పాత కక్షలు మనసులో పెట్టుకొని దొడ్డవరం రంజిత్, నిమ్మల శ్రీకాంత్, అలహరి ధనుష్, దాశరి నిషిత్ కుమార్, జోగి వినయ్, షేక్ కాలేషా అనేవాళ్ళు వేరే ఆటోలో వచ్చి అతన్ని అటకాయించి కత్తులతో పొడిచి చంపటం జరిగింది. అలాగే ఈ చంపిన వాళ్ళకి ఇంకా కొంతమంది కూడా సహాయం చేయటం జరిగింది. వాళ్ళు వచ్చేసి కనుపూరు శ్రీహరి ఎలియాస్ జమిని, కీర్తిపాటి మహేష్, నారసాని అజయ్ కుమార్, కార్తిక్, రాజశేఖర్ రెడ్డి, రమేష్ అనేవాళ్ళు ఎవరైతే చంపారో వాళ్ళకి సహాయం చేయటం జరిగింది. తర్వాత మృతుడి యొక్క భార్య రాయపు స్వాతి, ఆమె రిపోర్టు మేరకు దర్గామిట్ట సిఐ గారు సీతారామయ్య క్రైమ్ నెంబర్ 393/2022 అండర్ సెక్షన్ 120B, 109, 341, 302 రెడ్ విత్ 34 IPC, అలాగే సెక్షన్ 3 SC/ST యాక్ట్ కింద కేసు నమోదు చేయటం జరిగింది. తర్వాత మా ఎస్పీ గారు విజయరావు IPS గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే అడ్మిన్ మేడం హిమవతి యొక్క ఇన్స్ట్రక్షన్స్తో 4 టీములుగా ఏర్పడి హైదరాబాద్ కొత్తపేట ఓమిని హాస్పిటల్స్ లో నూతన ప్రపంచ శ్రేణి క్యాన్సర్ కేర్ సెంటర్ ను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ క్యాన్సర్ బాధితులకు అత్యాధునిక క్యాన్సర్ సేవలు కావాల్సి ఉంది. ఈ తరహా రోగుల అవసరాలను తీర్చడానికి అత్యాధునిక క్యాన్సర్ సేవలతో నా చేతుల మీదుగా ప్రారంభించడాన్ని చాలా సంతోషంగా ఉంది. ఆంకో క్యాన్సర్ సెంటర్లతో ఓమ్ని హాస్పిటల్ భాగస్వామ్యం చేసుకోవడం సంతోషంగా ఎండి వెంకటరెడ్డి తెలిపారు. క్యాన్సర్ బాధితులకు అత్యంత అనుభవం కలిగిన వైద్య నిపుణులు వైద్యం సేవలు అందిస్తారని తెలిపారు. హైదరాబాద్ లో 4 ఆంకో క్యాన్సర్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. బాధితులకు మెరుగైన సేవలు అందించడానికి ఓమ్ని హాస్పిటల్
సహకారం ఉంటుందని తెలిపారు. క్యాన్సర్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ఎల్బీనగర్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక క్యాన్సర్ సదుపాయాలు ఇక్కడ కల్పించడం జరుగుతోందని అన్నారు. To start cancer treatment services at Omni Hospital. Omni Hospital is very well known for quality treatment healthcare services in LB Nagar areas and other branches in Kukatpalli, and we are fortunate to work with them to provide excellent high quality cancer services, world class cancer services in hospitals, Omni hospitals, and all patients I'm sure would benefit from the expertise of our senior doctors, medical oncologists, surgical oncologists. Full-time cancer services would be provided, and we can expect same results as any country in this world. Very happy to introduce onco cancer centers at Omni hospitals in LB Nagar. Thank you. ఈరోజు ఓమ్ని హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆంకో కేర్ అని చెప్పేసి ఆన్లైన్ సంస్థ ఏదైతే ఉంటుందో దాన్ని రెగ్యులర్ సంస్థగా ఇక్కడ ఈరోజు పబ్లిక్ అందుబాటులో తీసుకొచ్చిండ్రు. కాబట్టి రెగ్యులర్గా క్యాన్సర్కి సంబంధించిన ఎటువంటి ట్రీట్మెంట్ కానీ, మరి రేడియేషన్ కానీ, లేకపోతే ఆపరేషన్స్ కానీ, లేకపోతే ఇతరాతర సంబంధించిన ఏదైనా సరే ఫుల్ టైం అవైలబిలిటీగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న క్యాన్సర్ రోగులకందరికీ కూడా ఈ యొక్క స్పెషలిస్ట్ సంస్థ ఇక్కడికి రావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్న రోగులకు ఈజీగా అందుబాటులో డాక్టర్లను ప్రొవైడ్ చేసిన ఓమ్ని హాస్పిటల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ హాస్పిటల్ మరింత అభివృద్ధిలోకి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. హైదరాబాద్ ఎమ్మెల్యే కొనుగోలులో పట్టుబడిన నిందితులను పోలీసులు శుక్రవారం నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు తీసుకువచ్చారు. ఆడియో వీడియోలో మాట్లాడిన వ్యక్తుల వాయిస్ ఒకటేనా కాదా అన్న పరీక్షల నిమిత్తం నిందితులని ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు. నిందితుల వాయిస్ రికార్డు తీసుకున్న అనంతరం రాజేంద్ర నగర్ కు తీసుకెళ్లారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఫోరెన్సిక్ నివేదిక కీలకం కానుంది. ఇక నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్ సింహయాజులను పోలీసులు కస్టడీకి తీసుకున్న నిర్ణయం తెలిసిందే. గురువారం నాడు దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘంగా పోలీసులు వారిని విచారించారు. మరోవైపు శుక్రవారంతో నిందితుల కస్టడీ ముగిసింది. లోపలికి ఎమ్మటే ఒకరిని ఎవరిని పంపిస్తున్నారు
దక్షిణ భారతదేశానికి తొలి వందే భారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మైసూర్ చెన్నై రూట్లో 5వ వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. కర్ణాటక పర్యటనలో ఉన్న నరేంద్ర మోదీ కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించారు. మైసూర్ చెన్నై మధ్య నడిచే వందే భారత్ రైలు దక్షిణ భారతదేశంలోనే మొదటిది. ఇది దేశంలో 5వ వందే భారత్ ఎక్స్ప్రెస్లో రైలే దక్షిణ భారతదేశంలో మొదటిది. దీంతో పాటు భారత్ గౌరవ కాశీ దర్శన్ రైలును కూడా ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న సంగతి తెలిసిందే. విధాన సౌధ కాంప్లెక్స్లోని సాధు కవి కనక్దాస్ మహర్షి వాల్మీకి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ప్రధాని మోదీ తన దక్షిణాది రాష్ట్రాల పర్యటన ప్రారంభించారు. దీని తర్వాత ప్రధాని మోదీ క్రాంతివీర్ సంగోలి రాయన్న రైల్వే స్టేషన్కు వెళ్లి మైసూర్ చెన్నై వందే భారత్ రైలును జెండా ప్రారంభించారు. ప్రధాని మోదీ ఉదయం బెంగళూరులోని HCL విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక అక్కడ కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లట్, ముఖ్యమంత్రి బసవరాజ్ మరియు బొమ్మాయి, పలువురు మంత్రివర్గ సభ్యులు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, భారతీయ జనతా పార్టీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నళిన్ కుమార్ కత్తీల్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీలు యడ్యూరప్ప మరియు పార్టీ ఎమ్మెల్యేల అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. చెన్నై మైసూర్ మార్గంలో వందే భారత్ రైలు బుధవారం మినహా ప్రతిరోజు నడుస్తుంది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో మొత్తం 16 కోచ్లుంటాయి. అందులో 14 చైర్ కార్స్, 2 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్స్ ఉంటాయి. ఏసీ చైర్ కార్లో చెన్నై నుంచి మైసూర్కు 1200 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్కు 2295 ఛార్జ్ చెల్లించాలి. ఇక మైసూర్ నుంచి చెన్నైకి ఏసీ చైర్ కార్లో 1365 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ప్రయాణానికి 2485 ఛార్జీ చెల్లించాలి. ఆ తర్వాత బెంగళూరులోని దాదాపు 5000 కోట్లతో నిర్మించిన కెంపే గౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2ను ప్రధాని మోదీ ప్రారంభించారు. దీని ప్రారంభోత్సవంతో విమానాశ్రయంలో ప్రయాణికుల సామర్థ్యం ఏటా 5-6 కోట్లకు పెరుగుతోందని అంచనా. ప్రస్తుతం ఇది ఏటా 2.5 కోట్లు. ఇక్కడ నుంచి సమీపంలో వేదిక వద్దకు చేరుకుని 108 అడుగుల ఎత్తైన నాడ ప్రభు కెంపే గౌడ కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత భారీ బహిరంగ సభకు ప్రధాని హాజరయ్యారు. అనంతరం తమిళనాడులోని దిండిగల్కు వెళ్లి తమిళనాడులోని దిండిగల్లోను గాంధీ గ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్ 36వ స్నాతకోత్సవానికి ప్రధాని హాజరయ్యారు. ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా నగరంలో వేదికల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. हरी झंडी दिखाते हुए प्रधानमंत्री नरेंद्र मोदी चेन्नई बेंगलुरु मैसूर की जो कनेक्टिविटी है, आप देखिए रेल मंत्री अश्विनी वैष्णव भी वहाँ मौजूद हैं। तो कनेक्टिविटी के लिहाज से वंदे भारत गतिशीलता को आगे बढ़ाती हुई, और ये जब पटरी पर वंदे भारत चलती है तो कहीं ना कहीं देश की आर्थिक व्यवस्था की एक मजबूत तस्वीर आप देख सकते हैं। तो वंदे भारत चल पड़ी है, देश की 5वीं दक्षिण भारत की पहली ट्रेन वंदे भारत, जिसे हरी झंडी दिखाई प्रधानमंत्री नरेंद्र मोदी ने। साथ उनके मौजूद थे रेल मंत्री अश्विनी वैष्णव। और बता दें कि चेन्नई मैसूर वंदे भारत का जो ट्रायल रन चेन्नई के MG रामचंद्रन सेंट्रल रेलवे स्टेशन से शुरू हुआ था। तो दक्षिण भारत के 2 दिन के दौरे पर प्रधानमंत्री नरेंद्र मोदी और वंदे भारत एक्सप्रेस ट्रेन को प्रधानमंत्री ने दिखाई है हरी झंडी। यात्रा का एक ऐसा अनुभव जो साफ तौर पर ये दर्शाता है कहीं ना कहीं भारत का कद, जब हम कनेक्टिविटी के लिहाज से बात करते हैं, मॉडर्न ट्रेन्स की बात करते हैं, उसमें लगातार बढ़ता हुआ। और ये जो तमाम वंदे भारत ट्रेन्स हैं जानी जाती हैं अपनी स्पीड के लिए। तो ख़ास तौर पर यात्रा को आरामदायक और गतिशील बनाने के लिए वंदे भारत एक्सप्रेस को हरी झंडी दिखाई प्रधानमंत्री नरेंद्र मोदी ने। तो IRCT की तरफ से, सरकार की तरफ से मेक इन इंडिया का जो अभियान है उसे मजबूती दी जा रही है। वंदे भारत ट्रेन मेक इन इंडिया की कामयाबी का एक बेहतरीन उदाहरण है। और वो बेहतरीन उदाहरण इसलिए क्योंकि जब भी हम किसी भी राज्य तक पहुंचने की बात करते हैं, कनेक्टिविटी बहुत बड़ा इशू होता है। तो कनेक्टिविटी के लिहाज से इस तरह की ट्रेन जो है जिसे सौंपा गया है बेंगलुरु की जनता को, वो सबसे अहम। तो वंदे भारत ट्रेन देश की जो पहली थी वो 15 फरवरी को चलाई गई थी दिल्ली कानपुर।
तकनीक जो है वो भारत में ही निर्मित की गई है। तो दक्षिण भारत के 2 दिन के दौरे पर प्रधानमंत्री हैं। आप देख सकते हैं प्रधानमंत्री हाथ हिलाकर अभिवादन करते हुए, और अभी कुछ देर में इसी वंदे भारत एक्सप्रेस को, जो कि चेन्नई मैसूर वंदे भारत एक्सप्रेस है, इसी ट्रेन की सौगात मिलने वाली है बेंगलुरु वासियों को। देश की 5वीं, दक्षिण भारत की पहली वंदे भारत ट्रेन, जिसकी शुरुआत आप देख सकते हैं, ये ऐतिहासिक पल जिसके साक्षी हम बन रहे हैं। इसे हरी झंडी दिखाएंगे अभी कुछ ही मिनटों में प्रधानमंत्री नरेंद्र मोदी, और इसके साथ ही कुछ देर में भारत गौरवकाशी जो ट्रेन है उसको भी हरी झंडी दिखाकर रवाना किया जाएगा। वंदे भारत एक्सप्रेस अपने आप में सुगमता के लिहाज से काफ़ी अहम, और जब हम बात करते हैं कि एक एक्सपीरियंस यात्रा का सुगम बनाता हुआ, आप देख सकते हैं प्रधानमंत्री वंदे भारत एक्सप्रेस को 5वीं ट्रेन दक्षिण भारत के लिए झंडी दिखाते हुए, वंदे भारत एक्सप्रेस देश की 5वीं, दक्षिण भारत की पहली वंदे भारत ट्रेन को हरी झंडी दिखाते हुए प्रधानमंत्री नरेंद्र मोदी। चेन्नई बेंगलुरु मैसूर की जो कनेक्टिविटी है, आप देखिए रेल मंत्री अश्विनी वैष्णव भी वहां मौजूद हैं। तो कनेक्टिविटी के लिहाज से वंदे भारत गतिशीलता को आगे बढ़ाती हुई, और ये जब पटरी पर वंदे भारत चलती है तो कहीं ना कहीं देश की आर्थिक व्यवस्था की एक मजबूत तस्वीर आप देख सकते हैं। तो वंदे भारत चल पड़ी है, देश की 5वीं, दक्षिण भारत की पहली ट्रेन वंदे भारत, जिसे हरी झंडी दिखाई प्रधानमंत्री नरेंद्र मोदी ने। साथ उनके मौजूद थे रेल मंत्री अश्विनी वैष्णव। और बता दें कि चेन्नई मैसूर वंदे भारत का जो ट्रायल रन चेन्नई के MG रामचंद्रन सेंट्रल रेलवे स्टेशन से शुरू हुआ था। तो दक्षिण भारत के 2 दिन के दौरे पर నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం గుడిపల్లి హై స్కూల్లో పనిచేస్తున్న పోచమల్ల ఇద్దయ్య అనే పీఈటీ టీచర్ను అకారణంగా సస్పెండ్ చేశారంటూ పాఠశాల ఎదుట విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన విద్యార్థులను కొట్టాడనే కారణంగా అధికారులు సస్పెండ్ చేయగా తమ నుంచి ఎటువంటి ఫిర్యాదు లేకుండా ఎలా సస్పెండ్ చేస్తారంటూ కారణమైన ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థులు తల్లిదండ్రులు. ప్రిన్సిపల్ ఏదో దురుద్దేశంతోనే రాజకీయం చేస్తున్నారని ప్రిన్సిపల్ పై ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. తల్లిదండ్రులు విద్యార్థులు ప్రిన్సిపల్ సరిగ్గా పాఠశాలకు రాడని, విద్యార్థులతో సఖ్యత ఉండదని, పాఠశాలపై కనీస అవగాహన కూడా ఉండదని, ముందు ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాఠశాల గేట్ కు తాళం వేసి సస్పెండ్ చేసిన ఉపాధ్యాయుడు ఇద్దయ్యని తిరిగి విధుల్లో చేర్చాలని తమ ఉపాధ్యాయుడు తమకే కావాలంటూ ధర్నా చేశారు. విద్యార్థులు తమ పిల్లలకు క్రమశిక్షణ నేర్పిస్తూ క్రీడల్లో మెలకువలు నేర్పుతున్న ఉపాధ్యాయుడు పట్ల ఈ విధంగా ప్రవర్తించడం సరికాదని, వెంటనే ఉపాధ్యాయుని తిరిగి విధుల్లో చేర్చుకోవాలని తల్లిదండ్రులు సైతం విద్యార్థుల నిరసనకు మద్దతు పలికారు. ఎలాంటి పోస్ట్ వీడియో పోస్ట్ చేయాలి, ఎలాంటి కంప్లైంట్ చేయాలి. అబ్బాయి ఏమంటే ఎంక్వైరీ నడిచినప్పుడు చెప్తే ఆటోమేటిక్ గా సార్ నాకు తెలిసింది నిన్న సార్ సస్పెండ్ ఆర్డర్ వచ్చింది నిన్న సార్ నాకు చెప్పింది సార్. అధికారులు ఎవరైతే వాళ్ళు తీసుకుంటారు. పిల్లలు ఎవరు వస్తారు ఏ కదండి ఆయనకి స్కూల్ ఎట్లా ఉంటుంటే వెళ్తలేదు ఆయనకి ఫస్ట్ ఆడిగా సస్పెండ్ చేసి నేను చేయాలి సస్పెండ్ ఫస్ట్ మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.